ఆయన ప్రభుత్వంలో కీలకమైనటువంటి వ్యక్తిగా అలానే పార్టీలో కూడా క్రియాశీలకంగా అన్ని వ్యవహారాలు చూసేటువంటి నాయకుడు. సో ఆయనకు సంబంధించినటువంటి పర్యటనలు కావచ్చు, లేకపోతే పార్టీ పరం కానీ లేదా ప్రభుత్వపరమైనటువంటి వ్యవహారం కానీ లేదా వ్యక్తిగతమైనటువంటి అంశాలు కావచ్చు. సో ఆయన అమరావతి నుంచి ఇతర ప్రాంతాలకు, హైదరాబాద్ అయినా లేదా ఢిల్లీ కావచ్చు లేదా మరేదైనా ఇతర దేశాలకు కూడా వెళ్ళిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఈ సందర్భంగా ఆయన ఫ్లైట్లో కానీ లేదా స్పెషల్ ఫ్లైటే కావచ్చు, ఆయన వినియోగించున్నటువంటి వాటికి సంబంధించినటువంటి విషయం పైన తరచుగా ఆయన హైదరాబాద్కు వెళ్తున్నారు, లేదా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఇష్యూ ఉన్నప్పుడు కూడా లేవు అని చెప్పి అటు గతంలో సాక్షిలో కథనాలు రావడం, లేదా వైసీపీ దీన్ని పదే పదే ప్రస్తావిస్తూ విమర్శలు ఎక్కుబెట్టినటువంటి నేపథ్యంలో అసలు వాస్తవాలు ఏంటి, అసలు ఎవరు ఎంత జర్నీ చేశారు, ఎన్ని ఫ్లైట్స్ లేకపోతే ఎన్ని హెలికాప్టర్లో ఎన్ని పర్యటనలకు వెళ్ళారు, సో పర్యటనలకు వెళ్ళినప్పుడు సందర్భంగా అయినటువంటి ఖర్చు ఏంటి, ఇటు వైపు మంత్రి లోకేష్ సంబంధించి ప్రశ్నిస్తున్నటువంటి వారు, లేకపోతే లోకేష్ పైన కథనాలు రాయిస్తున్నటువంటి వారు లేదా కథనాలు రాస్తున్నటువంటి వారు. సో దానికి అలానే ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పదవీ కాలంలో అంటే 2019 నుంచి 24 వరకు సో ఆయన ప్రయాణం చేసినటువంటి ఫ్లైట్లు కావచ్చు, హెలికాప్టర్ కావచ్చు, పర్యటనలకు, ఎందుకంటే ముఖ్యమంత్రి హోదాలో ఆయన కూడా అనేక కార్యక్రమాలకు హాజరవుతారు కాబట్టి ఆయన రెగ్యులర్గా ప్రయాణాలు చేశారు. అయితే ఇక్కడ ప్రయాణాలు చేసినప్పుడు సహజంగా హోదాలో ఉన్నటువంటి వారు ప్రభుత్వం ప్రోటోకాల్ ప్రకారం కొన్ని విషయాల్లో ప్రభుత్వం భరిస్తుంది, కొన్ని వ్యక్తిగతమైనటువంటి పర్యటనలకు, వ్యక్తిగతమైనటువంటి అంశాలకు వారి సొంత ఖర్చులు కూడా భరాయించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి వారు, ప్రజా జీవితంలో ఉన్నటువంటి వారు ప్రజల సొమ్ము వినియోగించేటప్పుడు ఖచ్చితంగా ప్రతిదీ కూడా లెక్క ఉంటుంది, దానికి వారు జవాబుదారీ కూడా కావాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఇలాంటి సందర్భంలో మంత్రి లోకేష్ను విమర్శిస్తున్నప్పుడు సో మీరెంత ఖర్చు పెట్టారు అనేటువంటిది కూడా ఇవాళ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియాలో కావచ్చు, లేదా లోకేష్కి సంబంధించినటువంటి అభిమానులు, పార్టీ కార్యకర్తలు కూడా క్వశ్చన్ చేస్తున్నారు. దాదాపు 222 కోట్ల రూపాయలు ఖర్చు అయింది జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ప్రయాణ ఖర్చులు 60 నెలల్లో అనేది వారి వాదన. సో అసలు ఇంత ఖర్చు ఎలా అయింది, ఎలా ఈ ఖర్చు చేశారు, ఈ ఖర్చుకు సంబంధించినటువంటి లెక్కలేంటి? సో మేము ప్రభుత్వం సరే మీరు 222 కోట్ల రూపాయలు ఖర్చు అయింది జగన్మోహన్ రెడ్డి పర్యటనలకు అని చెప్తున్నారు కదా, మరి లోకేష్ పర్యటనలకు అయినటువంటి ఖర్చు ఏంటి? వీటన్నిటికి సంబంధించిన దానిపైన కూడా ఒక చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఈ లెక్క ఇది ప్రతిదీ కూడా ప్రభుత్వపరంగా ఖర్చు చేస్తున్నప్పుడు వారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఖర్చు చేసినా అది లెక్కే, అలానే మంత్రిగా లోకేష్ ప్రస్తుతం కొనసాగుతూ ఆయన పర్యటనలకు ఖర్చు అయినా కూడా అది కూడా ప్రభుత్వం లెక్క అవుతుంది. సో ఆయా శాఖల లేకపోతే జీఏడీనా ఎవరు దీన్ని చెల్లింపులు చేస్తారు? ఒకవేళ చెల్లింపులు చేస్తుంటే ఆ వివరాలు ఎలా బయటకు వచ్చిన దానిపైన ఇప్పుడు సమాధానాలు ఏంటి అనేది చాలా ఆసక్తికరంగా మారింది. సో ఎందుకంటే ఇది తరచూ జరిగేటువంటి కార్యక్రమే. పరస్పరం మీరు రాష్ట్రంలో కాకుండా ఇతర ప్రాంతాలకు వెళ్తున్నారు, లేకపోతే వృధాగా నిధులు ఖర్చు చేస్తున్నారు, ఫ్లైట్లు ఖర్చు అయినటువంటి సొమ్ము కూడా పెట్టుబడులకు రాలేదు, ఇట్లాంటి అన్ని విమర్శలు అధికార ప్రతిపక్షాల మధ్య తరచూ జరుగుతూ ఉంటాయి. వాటిల్లో కొన్ని వాస్తవాలు ఉండొచ్చు, కొన్ని అవాస్తవాలు ఉండొచ్చు, రాజకీయంగా హైప్ చేసేటువంటి కార్యక్రమాలు కూడా ఉండొచ్చు. కానీ ప్రస్తుతం లోకేష్ సంబంధించినటువంటి విషయంలో ఆయన ప్రభుత్వ పరంగా కాదు, సొంత ఖర్చులతోనే పర్యటనలకు వెళ్తున్నారు అనేటువంటిది చెప్తున్నటువంటి వాస్తవం. సో దానికి సంబంధించి ఏం చెప్తున్నారు, ఎలా చెప్తున్నారు, సో ఏ లెక్కలు చూపిస్తున్నారు అనేది కూడా ప్రస్తుతం చర్చకు దారితీస్తుంది. సో దీనిపైనే మనం అనాలిసిస్ చేద్దాం. సో అంతపాటు సత్య కూడా మనతో పాటు జాయిన్ అయ్యాడు అమరావతి నుంచి. గుడ్ ఈవినింగ్ సత్య. ఏంటి అసలు హెలికాప్టర్లు, స్పెషల్ ఫ్లైట్ల ఖర్చులకు సంబంధించి ఇటు వైసీపీ ఇటు టీడీపీ మధ్య జరుగుతున్నటువంటి ఈ మాటల యుద్ధం కానీ, లేదా పేపర్లో వార్తలు, న్యూస్లు ఇవ్వడం, లేకపోతే సోషల్ మీడియా వేదికగా విమర్శలు, నాయకులు మాట్లాడడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అసలు ఏంటి అసలు వీటి ఖర్చుకు సంబంధించినటువంటి దానిపైన ఇటు వైసీపీ నుంచి వస్తున్నటువంటిది ప్రత్యక్షంగా వారి నుంచి కానీ, లేదా సాక్షి లేదా వారికి సంబంధించిన మీడియా నుంచి వస్తున్న విమర్శలు ఏంటి, దానికి వీరిస్తూ